పేపర్ మిల్ని అంటే గోదావరి ప్రాంతంలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అనేకమైన రాజమండ్రి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంచేతంటే ఇంతవరకు చాలామంది నాయకులు వచ్చారు, పైన ఏదో చెప్పి వెళ్ళడం జరిగింది, కానీ ఆయన రాజమండ్రిలో 3 రోజులు 2 రోజులు టెస్ట్ చేసినట్టుకున్నారు. ఈ సమయంలో గోదావరి లోపలికి ఏదైతే పేపర్ మిల్లు కలుషితం అవుతూ ఉందో, అంటే నదీ జలాలకి మరి ఆ కలుషిత నీరు వదులుతున్నారో అది ఎంత భయంకరమైనదో రాజమండ్రి ప్రజలకు అందరికీ తేటతెల్లమైంది. గతంలో టీకే విశ్వేశ్వరరెడ్డి గారు దాని మీద అందులో ఉంటూ 45 రోజులు 46 రోజులు దీక్షలు చేసినప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏంటి అసలు ఈ కలుషితం అన్నారు, ఏంటి దీని సంగతి ఏంటని చెప్పేసి అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించవలసి వచ్చింది. పేపర్ మిల్లో పనిచేసేవాడు వీళ్ళకాళ్ళకే గొడవ వచ్చినాయా ఏంటని ముందే ఆలోచించాం. ఏది ఆలోచించినప్పటికీ కూడా రాజమండ్రి ప్రజలకి ఆ కలుషిత నీరు అనేది బయట ఓపెన్ చేస్తున్నాడు కదా ఈయన కూడా అనుకున్నాం. అదేవిధంగా బర్రె ఆనంద్ కుమార్ కూడా అంతకుముందు అందరికంటే ముందు బర్రె ఆనంద్ కుమారు తన పార్టీ తరఫున మరి పొల్యూషన్ కంట్రోల్ మీద కానీ పేపర్ మిల్ మీద కానీ చాలా గట్టిగా భయంకరమైనటువంటి పోరాటం చేశాడు. తను ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ కాగితాలు పెట్టాలనేటటువంటిది తను చేసుకుంటూ వచ్చాడు. నేనేం చెప్తున్నా అంటే 1964లో ఈ పేపర్ మిల్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత మరి అక్కడ జీవో కూడా జారీ చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంటు జీవో జారీ చేయడం జరిగింది. అలాగే 29/12/69లో 10 ఏళ్ల పాటు ఈ పేపర్ మిల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అవి 10 సంవత్సరాలు లీజుకి తీసుకుంటూ ఆ లీజు ద్వారా వాళ్ళకి ఆ భూములోళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తూ అలాగా కొంతకాలం 10 సంవత్సరాల నుంచి పొడిగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 1992లో జీవో జారీ చేసినప్పటికీ కూడా పేపర్ మిల్ వాళ్ళు లీజులకి తీసుకోవడం ఆపేసి డైరెక్ట్గా పొల్యూషన్ ఏదైతే అవుతుందో ఈ భయంకరమైనటువంటి పొల్యూషన్ గోదావరి నదీ జలాల్లోకి పంపించడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు కూడా వదిలేశారు. ఇంకా లంకల్లో భూములు లీజుకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. డైరెక్ట్ గోదావరిలోకి వదిలేయడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అనేక రకాలైనటువంటి రోగాలు బారిన పడుతూ ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కూడా ఎక్కడైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే 2014 కూడా 2014 సంవత్సరంలో కూడా అప్పటి గవర్నమెంటు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు చేసి దాని మీదట ఆ సూచనల ప్రకారం చేయండి అంటే ఒక్కటి కూడా ఖాతరు చేయలేదు ఈ పేపర్ మిల్ వాళ్ళు. పూర్తి స్థాయిలో పేపర్ మిల్లి వాళ్ళ లాభాలకే చూసుకున్నారు తప్ప ఏ విధమైనటువంటి ఈ విధానం కొనసాగించలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు లీజు తీసుకున్న తర్వాత వాళ్ళు 2014 నుంచి ఈ రోజు నాటి కూడా గవర్నమెంట్ సూచించినటువంటి సూచనలను కూడా పాటించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. అయితే రోగాలు అనేది క్యాన్సర్ వ్యాధి కానీ, కిడ్నీలు పేల్చు రావడం కానీ, లేకపోతే ఆ నీళ్లు తాగినందువల్ల నీళ్ళ విరేచనాలు కానీ, రక్త విరేచనాలు కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫైలేరియా కానీ అనేక రకాల రోగాలు పూర్తి స్థాయిలో రావడంతో చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి
రాజమండ్రి ప్రజానీకానికి అంతటికీ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎవరు పోరాటం చేసినా ఎవరు ఏం చేసినప్పటికీ కూడా పట్టింపు లేకుండా పోయింది. ప్రజెంటు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి లోపలంతా పరిశీలన చూసి అది పబ్లిక్ చేశారు. దానికంటే ముందు మేము చెప్పాం, నల్లా ఛానల్ నుంచి వెళ్ళేటటువంటి నీరంతా ఇంటెక్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. అదేవిధంగా శ్మశానంలో శవాలను కాల్చిన బూడిదంతా కూడా గోదావరిలో కలిపేస్తున్నారు, అది ఎలాగ వెళ్తుంది. బట్టలు ఉతికిన నీరు కూడా అక్కడే వెళ్తుంది. అదేవిధంగా పేపర్ మిల్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది. రాజమండ్రిలో సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసినటువంటి మలం ఏదైతే ఉందో అది కూడా పేపర్ మిల్కి వెంకటనగర్ పంపింగ్ స్కీమ్కి మధ్యలో వదిలేస్తున్నారు. ఈ నీరంతా ఇక్కడ ఇంటెక్ పాయింట్ దగ్గరికి వచ్చి దీని నుంచి చిన్న పట్టుకు కలిపి మున్సిపాలిటీ వదిలేస్తుంటే అవి మన జనాలు తాగుతూ ఉంటే అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం, ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా పట్టింపు కనపడతా లేదు. పుణ్య గోదావరి అన్నాం, పవిత్ర గోదావరి అన్నాం అని అన్నాం. నిజమే, పవిత్ర గోదావరి ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చి ఎంతో పవిత్రంగా అవుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నడుపుకుంటున్నారు. మరి పాపాలు పోతాయని చెప్పేసి నీటిలో మునిగి పైకి తేలేటప్పటికల్లా గజ్జి అంటుకుంటుంది, రోగాలు అంటుకుంటున్నాయి. ఇంత ఎలాంటిది జరుగుతున్నప్పటికీ కూడా ఈ పేపర్ మిల్లు వాళ్ళ లాభాలే చూసుకున్నారు కానీ రాజమండ్రి ప్రజల ఆరోగ్యాన్ని ఎక్కడ చూసినటువంటి దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా పేపర్ మిల్లు కనుసన్నల్లోనే ఆ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా కనపడుతుంది. సూచనలు చేస్తున్నారు కానీ కనపడుతూ ఉంది. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి లోపలికి వచ్చి అన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శాఖ మంత్రులను కూడా దెబ్బలాడి, అధికారులను దెబ్బలాడి అన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, ఈ పొల్యూషన్ కంట్రోల్లోని ఎవరినో ఒకరిని సస్పెండ్ చేస్తుంటే బాగుండేది అనేది నేను అనుకున్నా. ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ ఎంత దారుణంగా ఉందంటే అన్నిటిలో కూడా వాళ్ళే నడిపిస్తున్నారు. ఎంత అనారోగ్యం పాలవుతున్నప్పటికీ కూడా అన్నిటిలోనూ కూడా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. ఒక కాంట్రాక్ట్ విధానం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. వాళ్ళు సూచించినటువంటి వ్యక్తులకే వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అంచేత ఈ పేపర్ మిల్లు ఎత్తేయండి అని గొడవ చేస్తే అందులో 5,000 మంది వర్కర్స్ ఉన్నారు. ఈ 5,000 మందికి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మరి ఈ 5,000 మంది ఏమైపోతారో అలాగని చెప్పేసి చెప్తున్నారు. కరెక్టే, 5,000 మందికి ఏం జరిగినా వాళ్ళ ఇబ్బందులు, ఆ కార్మికుల యొక్క యోగక్షేమాలు చూడవలసినటువంటి అవసరం ఉంది. పేపర్ మిల్ని ఎత్తేసి వేరే చోట పెట్టుకోమని చెప్పారు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. ఇక్కడ తీసేసి వేరే చోట షిఫ్ట్ చేయండి అని చెప్పారు. మరి ఇంతకాలం అవుతున్నప్పటికీ కూడా షిఫ్ట్ చేయకుండా ఎందుకుంటున్నారు వీళ్ళు? మాట వరుస చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కూడా సీరియస్నెస్ లేదు. సరే, ఇప్పుడు లంకల్లోకి వెళ్ళారు, చూశారు, అన్నీ జరిగింది. ఇప్పటికైనా సరే ఇప్పుడు 5,000 మంది కోసం చూసుకుంటే 5 లక్షల మంది అనారోగ్యాలు పాలవుతున్నారు. చిన్న బడ్డీ కొట్లాట పెట్టుకున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కూడా కోటీశ్వరుడు అవుతున్నాడు. ఎందుకంటే రాజమండ్రిలో అంతలాగా పరిస్థితి ఉంది. ఈవేళ ప్రతిదీ కలుషితం అయిపోతూ ఉంది. ఏ పుట్టి తిందామన్నా కలుషితం. రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఏం చేస్తున్నారు? కుక్క కొవ్వుతో తయారు చేస్తున్నారు, పంది కొవ్వుతో తయారు చేస్తున్నారు, గొడ్డు కొవ్వుతో తయారు చేస్తున్నారు నూనె అని వీళ్ళే చెప్తున్నారు పట్టుకొని. మరి దాని మీద ఏమి యాక్షన్ ఉంటుంది? కనీసం పసిపిల్లలు తాగే పాల్లో కూడా విషపూరితమైనటువంటి కలుషితం జరిగి అనేక మంది చనిపోతూ ఉంటే ఇదే రాజమండ్రిలో ఏంటి అసలు పరిస్థితి? ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎవరో చూస్తున్నారు. ఒక కోడి తయారవ్వాలంటే 2 సంవత్సరాలు పట్టింది నాటుకోడి తయారవ్వాలంటే. ఈవేళ బాయిలర్ కోడి మరి 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల లోపల అది తయారైపోతుంది. దాన్ని ఇండక్షన్ చేస్తున్నారు, అది ఇంత లావు అవుతుంది, అది తింటున్నారు. పశువులకి ఇన్నాళ్ళ గర్భం దాల్చాలంటే వేరే పశువుతో సాంగత్యం జరిగేది. కానీ ఇప్పుడు అది కాదు, ఇండక్షన్ ద్వారాగానే పాలు తక్కువ ఇస్తే ఇండక్షన్ చేస్తున్నారు. ఇండక్షన్ దాన్ని భరించుకోగలుగుతుంది కానీ
మరి మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీని ఎలా భరించుకోగలుగుతారు? అరటిపళ్ళు తిందంటే స్ప్రే కూడా వేస్తున్నారు, యాపిల్ పళ్ళు తిందంటే స్ప్రే కూడా వేస్తున్నారు. ఇంకెందులో కలుషితం లేకుండా ఉంది? ఇలా బయట ఎంత కలుషితం ఉంటే పేపర్ మిల్ది 1000 రెట్లు ఎక్కువ ఇదే కలుషితాన్ని కొనసాగిస్తూ ఉంటే స్లో పాయిజన్గా స్టెప్ బై స్టెప్ చిన్న పిల్లలకు కళ్ళు కనపడకపోవడం, చిన్న పిల్లలకి కిడ్నీలు పోవడం, చిన్న పిల్లలకి అనారోగ్యాలు పాలైపోవడం, ఎంతోమంది ఆరోగ్యాలు పాడైపోయి దేహి అని అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఈ పేపర్ మిల్లు వల్ల ఎంత నష్టం ఏర్పడుతుందో రాజమండ్రి ప్రజలు ఎంత నష్టపోతున్నారో లక్షలాది మంది, వేల మంది కార్మికుల కోసం మనం ఆలోచిస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోట పెట్టమన్నాం. కానీ ఆ 5,000 మంది మీద ఆధారపడ్డ ఇంకో 10,000 మంది లేకపోతే ఇంకో 20,000 మంది కోసం చూసుకుంటే లక్షల కుటుంబాలు రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి లక్షల కుటుంబాలు అనారోగ్యాలు పాలయ్యి ఆసుపత్రులు పాలయ్యి సరిపోయి ఇంత దారుణం జరుగుతూ ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వచ్చారు, చూశారు, చాలా సంతోషం. ఎవరు వెళ్ళలేని ప్లేస్కి మనగాడిగా మీరు వెళ్ళారు, చాలా చక్కగా మీరు అవన్నీ చేశారు, చాలా సంతోషం. ఎందుకంటే డిఎంఆర్ సాగర్ గారిని బొలిశెట్టి సత్యనారాయణని లంకలో తీసుకుపోయి రామాలయంలో లోపల దాచారు. ఆ విశ్వేశ్వరరెడ్డి గారు ఇది దీక్ష చేసినప్పుడు ఆ లంకల్లో అసలు పొల్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్తే ఆ కెమెరాలో ఉన్నటువంటి సిప్ కూడా తీసేసుకున్నారు, ఆధారాలు కూడా లేకుండా చేశారు. కానీ ఎవరో సాహసించలేనటువంటి సాహసం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో చూపించారు. కాబట్టి దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఏదైతే మీరు చేశారో అది పూర్తి స్థాయిలో సంపూర్ణం చేయాలని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని పొడుగుతున్నా అని చెప్పేసి నేనేమన్నా అందులోకి వెళ్ళిపోతానేమో అనుకుంటారేమో, అది అసలు జరిగే పని కాదు. ఆ విధంగా ఏమి ఉండదు. అంచేత